ఎమ్మెల్యే అభ్యర్థిగా పంచకర్ల రమేష్ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం పంచకర్ల రమేష్ మాట్లాడుతూ ప్రజలు వైసీపీ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడానికి సమయం దగ్గర పడిందన్నారు. రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో ఆమోదంతో వారి హర్షార్థి రేఖల మధ్య ఊరేగుతూ ఈరోజు ఒక పండుగలాగా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశాం. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్న మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు 5 సంవత్సరాల నుంచి ఈ వైఎస్ఆర్సీపీతో విసిగిపోయిన విధానం కానీ, ఏదైతే స్కీములు ఇస్తున్నానని చెప్పి వడ్డిస్తున్న విధానం కానీ, కరెంటు ఛార్జీలు 10 సార్లు పెంచాడు, ఇంటి పన్నులు పెంచాడు, నీటి పన్ను పెంచాడు, అలాగే అన్ని రకాలుగా నిత్యావసర వస్తువుల రేట్లు పెంచాడు, గ్యాస్ ధరలు పెంచాడు. పక్క రాష్ట్రాల్లో పెట్రోలు డీజిల్ ధరలు ఒకలాగా ఉంటే మన దగ్గర 20 రూపాయలు ఎక్కువ ఉన్నాయి. అన్ని ట్యాక్సులు పెంచాడు. కుడి చేతితో పథకం ఇస్తున్నట్టు ఇచ్చి సాయంత్రానికల్లా మందు రూపేనా ఇతర పెన్షన్ రూపేనా లాగేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు గుర్తించారు. ఏదో చేశానంటాడు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు చదువుకున్న పిల్లలకి, ఒక యూనివర్సిటీ తేలేదు, ఒక ఇండస్ట్రీ తేలేదు, ఉన్నాయో పారిపోయినాయి. ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు. మరి అవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేము వస్తే ఏం చేస్తామో చెప్పాం. బాబు సూపర్ 6 అని, బాబు పవన్ కళ్యాణ్ సూపర్ 6 అని మేము రిలీజ్ చేశాం.